హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ సొరకాయ కర్రీ. నేనైతే ముందుగా మీడియం సైజ్ చిన్నవి 3 సొరకాయలను అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక ఒడియాను అయితే వేసేసుకుందాం. మన ఒడియం అయితే హీట్ ఎక్కుతుంది. సొరకాయ అయితే వేసుకుందాం. అలాగే నేనైతే ఇందులోనే పోపు దినుసులు, అలాగే ఆనియన్, వెల్లుల్లి అంతా ఉంటుంది కదండి. నేనైతే ఏది సపరేట్గా యాడ్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే మీరు ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా వలుచుకుని దంచుకొని వేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఒడియం అయితే వేగిపోయింది. సొరకాయ అయితే యాడ్ చేసేస్తున్నాను. సొరకాయ వేసుకున్నాం కదా, అందులోనే తగినంత పసుపు, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు. నేనైతే కొద్దిగా సాల్ట్ తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే పప్పుల పొడిలో ఆల్రెడీ నేను సాల్ట్ వేసి పెట్టున్నాను, అందుకని తక్కువగా యాడ్ చేశానండి. అలాగే రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం. సొరకాయలో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, మనం మూత పెట్టామంటే బాగా మగ్గుతుందండి. కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేసుకొని బాగా సొరకాయని మగ్గనిద్దాం. చూడండి, సొరకాయ అయితే బాగా పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి, బాగా ఉడికిపోయింది. చూడండి, ఇలా అంటే తునిగిపోతుంది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే పప్పుల పొడిని యాడ్ చేసేసుకుందాం. చూడండి, పప్పుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. పప్పుల పొడి వేసాం కదా, అంతా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఉప్పు, కారం, అలాగే ఇందులో కూడా పప్పుల పొడిలో కూడా తెల్లగడ్డలు ఉన్నాయండి, అందుకే నేనైతే వేయలేదు. సాల్ట్, కారం అనేది తక్కువగా వేసాను. ఇందులో ఉంది కదా, మళ్ళీ అది అడ్జస్ట్ అవుతుందని. పప్పుల పొడి వేసి కలిపెట్టాం కదా, ఇదైతే ఒక 2 మినిట్స్ మగ్గితే ఆయిల్ పైకి తేలుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాం. అంతే, మన సొరకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇంకా దించేసుకుని సర్వ్ చేసేసుకుందాం. మన ఎమ్మీ టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, మన సొరకాయ కర్రీ అయితే రెడీ అయింది. అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you all.